మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటాము. మనం తిన్న ఆహారం నుండి మనకి రోజువారీ పనులు చేసుకునే అంత శక్తి లభిస్తుంది. సగటున ఒక మనిషి తన జీవిత కాలంలో 35,000 కేజీల ఆహారాన్ని తింటారు. మరి తిన్న ఆహారం అంతా జీర్ణం అవ్వడానికి మన శరీరంలో ఒక అద్భుతమైన వ్యవస్థ అందించబడింది. దీన్నే జీర్ణ వ్యవస్థ అని అంటారు. అసలు ఈ జీర్ణ వ్యవస్థ అంటే ఏమిటి? అందులో ఇమిడి ఉన్న అవయవాలు, వాటి యొక్క పనితీరు, ఎలాంటి పనులు చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు అనే విషయాల మీద ఈ వీడియో సిరీస్ మొదలు పెట్టడం జరిగింది. అసలు జీర్ణం అంటే ఏమిటి? మనం తీసుకున్న ఆహారం కాంప్లెక్స్ అంటే సంక్లిష్టంగా ఉంటుంది. దాన్ని సింపుల్గా, సరళంగా మార్చే ప్రక్రియను జీర్ణం అంటారు. మన శరీరం మొత్తం కణాలతోనే ఏర్పడి ఉంటుంది. ఎలా అంటే మన శరీరాన్ని ఒక ఇల్లుతో పోల్చుకుంటే ఆ ఇల్లు కట్టడానికి ఉపయోగించే ప్రతి ఇటుకను ఒక కణంగా పోల్చవచ్చు. మరి అంత చిన్నగా ఉన్న కణాలకి మనం తిన్న అన్నం కూడా ఆ కణం కంటే చిన్నగా మారితేనే కణాలు ఆహారంగా తీసుకుంటాయి. ఈ ప్రక్రియనే జీర్ణం అవ్వడం అంటారు. అసలు మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి? అవి మన శరీరానికి శక్తి లభించడానికి ఎలా మార్చబడతాయో తెలుసుకుందాం. ముఖ్యంగా 3 రకాల పదార్థాలు మనం రోజు తినే ఆహారంలో ఉంటాయి. అందులో మొదటిది కార్బోహైడ్రేట్లు. ఇవి అన్నము, దుంపలు ఇలాంటి వాటిల్లో ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్లు జీర్ణం అయిన తరువాత గ్లూకోజ్గా మార్చబడతాయి. రెండవది ప్రోటీన్లు, మాంసకృత్తులు. ఇవి ముఖ్యంగా మనం తీసుకునే పప్పు ధాన్యాలు, పాలు, మాంసాహారంలో ఉంటాయి. ఇవి జీర్ణం అయిన తర్వాత అమైనో యాసిడ్లుగా మార్చబడతాయి. మూడవది ఫ్యాట్, కొవ్వు పదార్థాలు. ఇవి మనం తీసుకునే నూనెలు, వేరుశనగలు, కొబ్బరి, వెన్న, నెయ్యి ఇలాంటి పదార్థాల్లో ఉంటాయి. ఇవి జీర్ణం అయిన తర్వాత ఫ్యాటీ యాసిడ్లు లాగా మార్చబడతాయి. ఈ 3 పదార్థాలు కూడా మనం వండిన అంటే ఉడికించిన ఆహారం ద్వారా మనకి పోషణ అందిస్తాయి. మరి విటమిన్లు, మినరల్లు లాంటి పదార్థాలు కూడా మనం తీసుకునే ఆహారంలో ఉంటాయి. అవి కూడా మన ఆరోగ్యానికి కావలసిన మోతాదులో తీసుకోవాలి. ఇవి చాలా సూక్ష్మ రూపంలో ఉంటాయి. జీర్ణం అయిన తర్వాత కూడా ఇవి విటమిన్లు, మినరల్లుగానే మన శరీరానికి రక్తంలో అందించబడతాయి. ఈ విటమిన్లలో కొన్ని విటమిన్లు అనగా విటమిన్ సి మరియు విటమిన్ ఈలు వేడి చేస్తే ఆవిరైపోతాయి. ఇవి వేడిని తట్టుకోలేవు. అందుకనే మనం తీసుకునే ఆహారంలో పండ్లు, కొన్ని రకాల కూరగాయలు మరియు మొలకెత్తిన విత్తనాలు లేదా ధాన్యాలు తీసుకోవాలని చెప్తారు. అదే అండి, ఈ మధ్య అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయి సలాడ్స్ అని చేసుకొని తింటున్నారు కదా. అవన్నీ ఈ విటమిన్లు, మినరల్లు బాడీలోకి అందించడం కోసమే.